హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. పీఎఫ్ అకౌంట్లో 3 ఏళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు లేకపోతే అకౌంట్ను సిస్టమ్ ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ పరిగణిస్తుంది. 3 ఏళ్ల పాటు ఎలాంటి కంట్రిబ్యూషన్ జమ కాకపోయినా లేదా ఎలాంటి క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్ ఇన్యాక్టివ్ అవుతుంది. అకౌంట్ ఇన్యాక్టివ్ అయినా మీ పీఎఫ్ బ్యాలెన్స్ అమౌంట్ నేరుగా అకౌంట్లోకి రానుంది. అలాగే ఇన్యాక్టివ్ అయిన పీఎఫ్ అకౌంట్లోని నగదును నేరుగా ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. దీంతో ఎలాంటి క్లెయిమ్ చేయకపోయినా నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఇందుకోసం ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ఈపీఎఫ్ఓ అమలు చేస్తోంది. మొదటగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఆటో సెటిల్మెంట్ విధానంలో డైరెక్ట్గా డబ్బులు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. మీ ఆధార్తో పీఎఫ్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. కేవైసీ వివరాలు కూడా పూర్తి చేసి ఉండాలి. పీఎఫ్ ఖాతాతో బ్యాంక్ అకౌంట్ అనుసంధానించబడి ఉండాలి. మీరు ఈ పనులన్నీ చేసి ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోకపోయినా నిధులు జమ అవుతాయి. ఇన్యాక్టివ్ అయిన ఖాతాల్లో ₹1000 లోపు ఉన్న అన్క్లెయిమ్డ్ బ్యాలెన్స్ను ఆటోమేటిక్గా చందాదారుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పెద్ద మొత్తాలను కూడా దీన్ని విస్తరిస్తున్నాయి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు మ్యాచ్ అవ్వకపోవడం, ఆధార్ వివరాలు తప్పుగా ఉండటం, ఒక ఉద్యోగి 2 యూఏఎన్ నెంబర్లు కలిగి ఉండటం, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయకపోవడం, యజమాని ఎగ్జిట్ డేట్ను సరిగ్గా గుర్తించకపోవడం వల్ల నిధులు నిలిచిపోతున్నాయి. అలాగే మీ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉండకుండా ఉండాలంటే ఉద్యోగం మారేటప్పుడు పీఎఫ్ను బదిలీ చేసుకోండి. మీ యూఏఎన్ అన్ని ఉద్యోగాలకు అనుసంధానించబడి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆధార్, బ్యాంక్ వివరాలు అప్డేట్ చేసుకోండి. కేవైసీ స్థితి క్రమం తప్పకుండా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.